ఇక్కడికి విచ్చేసిన అందరూ, అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు. అంటే మా స్థాయిలో ఉన్న ఇక్కడిక్కడ సార్ట్అవుట్ చేస్తా ఉన్నాం. కానీ నేనేమనుకున్నానంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలని. ఎందుకంటే ఇది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్, అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్. am I right? ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, జరగలేదని కాదు. పనిష్మెంట్ కానీ రూల్స్ కానీ అందరికి ఒకటే. అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. ఇవన్నీ కూడా మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి. ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు, రైతన్నలందరూ కూడా ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు. ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం కాదు, ఎందుకంటే మనకు వేరే పనులున్నాయి. ఏదైతే ముఖ్యంగా యూకేలో 19 నుంచి 4 సంవత్సరాల పాటు రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఈజ్ ఇండియన్ ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా Kamala Harris, she's Indian. Her mother is Tamilian, father is African American. ఇవన్నీ కూడా గమనించాలి, ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు. ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదేవిధంగా యూకేలో రీసెంట్ గా 2-3 days బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్సే బాగున్నారు, స్టింకింగ్ రిచ్. ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను సీను ఇప్పుడు కూడా యుఎస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు కెన్ ఐ ఓ ఎ డాలర్ అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళొకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు. I don't need money, I don't need dollars, I work for food అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనము ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్లో, ఐఎమ్ ఫ్రమ్ వెలేరియన్ గ్రామర్ స్కూల్ బొలారం. వలేరియన్ గ్రామర్ స్కూల్లో మార్నింగ్, నాట్ ఓన్లీ ఇన్ మై స్కూల్, అన్ని స్కూల్స్ లో కూడా మార్నింగ్ అసెంబ్లీలో ప్లెడ్జ్ ఉంటది. ఆ ప్లెడ్జ్ మనం ఇలా పెట్టి ఏం చెప్తాం, వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తా ఉంటాం. ఎందుకంటే స్కూల్లో నేర్చుకున్నాయి. మనము ఇవన్నీ కూడా గమనించాలి. ఒక స్కూల్లో ఎస్పెషల్లీ మన గ్రేటర్ హైదరాబాద్, this is a global city. Not only different states, different countries, even Koreans are here. Greater Hyderabad is a mini India. You have to imagine this.
నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన కాదు కాదు. మన డీజీపీ ప్రాబబ్లీ ఈ వీక్ లో, ఈ మంత్ లో ఈజ్ గోయింగ్ టు రిటైర్డ్. ఈజ్ అగర్వాల్. అవినాష్ మాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈజ్ ఛత్తీస్గఢ్ డిప్యుటేషన్. ఛత్తీస్గఢ్ నుంచి అతనిది ఛత్తీస్గఢ్ క్యాడర్. మన హైదరాబాద్ నచ్చి, మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ వేయించుకున్నాడు పర్మనెంట్ గా. ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వారైతా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే ఓన్లీ నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు, ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మరి ఇది గమనించాలంటే ఇక్కడ 15 మంది ఎమ్మెల్యేస్ in Tamil Nadu are Telugu people, by kind information. They have been accommodated in cabinet too. And at the same time, Sholapur lo MLA is Telugu guy. Lakshaladi mandi from Karimnagar, Sirsilla, ఈ ఇక్కడ నుంచి కాకుండా రాష్ట్రం మొత్తంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్. పద్మశాలి వాళ్ళు, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, they are living in Surat. లక్షల మంది, నాట్ ఇన్ థౌజండ్స్. బై కైండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు. యాజ్ పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ 10 lakhs. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, more than 500 Indian restaurants are there in California state, and most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే